హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను కారపూస చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ క్రిస్పీగా ఎలా అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అది కూడా ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా క్రిస్పీగా ఎలాగా అనేది ఈరోజు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలనేది మీరు చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈ వీడియోని చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి, మీకు అనేది తెలుస్తుంది ఎలా చేయాలనేది. అయితే నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ అనేది మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్ బటర్. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. రైస్ ఫ్లోర్ వేసేసుకొని బటర్ వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకే చేస్తున్నాను. లేదంటే మీరు వేడి ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు దీని ప్లేస్లో. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. పచ్చి జీలకర్రే అండి, వేయించలేదు. జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ తిన్నప్పుడు డైజెషన్ అనేది ప్రాబ్లం అనేది లేకుండా క్లియర్ అవుతుందండి, అందుకని జీలకర్ర వేస్తారు. దీని ప్లేస్లో మనము వాము కూడా యూజ్ చేయొచ్చండి. ఒకసారి అంతా పిండి అంతా బాగా కలిపేసుకోవాలి, ఉప్పు కారం బాగా పట్టేలాగా ఇలా బాగా పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్తో ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా సాఫ్ట్గా పిండి అనేది చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా చేత్తో ఒత్తుకున్నాక చూడండి, నేను ఇక్కడ ఇలా చెక్కిలాల దీంట్లో వేసేసి చెక్కిలాల ఇది ఉంటుంది కదండి, మనం పిండి అయితే ఎందులో పెడతామో అందులో వేసేసి ఇలా మనకు ఏ షేప్ అనేది మనకు అందులో వస్తాయి కదండి, మనకు షేపులు బట్టి స్టార్ షేప్ ఎలా అనేది వస్తాయి కదా. అలా తీసుకొనేసి మనకి ఏది నచ్చితే అది తీసుకొనేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంటే మనకు తొందరగా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి అనేది తొందరగా వచ్చేసాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇప్పుడు నేను ఉన్న పిండి కూడా సెకండ్ రౌండ్ అండి, ఒకటి తీసేసాను కదా. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా చిన్నగా వేసుకుంటున్నాను. పిల్లలకి లేదంటే మనం ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్లోకి తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా ఇస్తే ఇలా లంచ్ బాక్స్లోకి కూడా పెడితే కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అనేది వచ్చేసాక నేను ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తానికైతే ఈ మరీ సన్న కారపూస అయితే కాదండి, ఒక రకమైనది. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఇలాగా. ఇప్పుడు ఇలా చూడండి, నేను చేసినవన్నీ కూడా ఎంత బాగా క్రిస్పీగా ఎక్కడ అనేది మాడిపోకుండా చాలా బాగా వచ్చినాయి కదా. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే వీడియోకి లైక్ కూడా కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి